బాబు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు జరిగేది రిక్రూట్మెంట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తమిళనాడు. ఇందులో మొత్తం వేకెన్సీస్ 1211. కానీ అప్లై చేసింది 44,937 మంది. కావాల్సింది ఇంతమంది, కానీ అప్లై చేసింది అంతమంది. ఇప్పుడు నేను ఓపెన్ గానే చెప్తాను. ఇప్పుడున్న 1211 సీట్లలో 300-400 సీట్లు మెరిట్ బేసిస్ లోనే పోతాయి. మిగిలింది పైనుంచి కింద వరకు రికమెండేషన్, మనీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అది ఇదిని పోతాయి. అందులో 40 సీట్లు మాకుంటాయి. இப்போ 85 1 வரைக்கும் வாங்குறாங்க. சண்முகம் சொல்லி விட்டானால ఇప్పుడు 80 ఏమంటారు? எப்படி సార్ నాకిది 4th అటెంప్ట్ సార్. మొదటి 300లో ఉంటానో లేదో తెలియదు సార్, కానీ ఆ 1500లో నేను తప్పకుండా ఉంటాను సార్. అంతా కరెక్ట్ గా జరిగితే నాలాంటి వాళ్ళు గెలుస్తాం సార్, ఖచ్చితంగా గెలుస్తాం సార్. ఇక్కడంతా కరెక్ట్ గా ఉంటే ఎవరు కరెక్టో వాళ్ళే గెలుస్తారు సార్. విషయం లేనోళ్ళేమో ఇక్కడ, విషయం ఉన్నోళ్ళేమో ఎక్కడో అలా కనిపించకుండా మాయమైపోతున్నారు సార్. నువ్వు పోలీస్ కి ట్రై చేస్తున్నావా? పోలీసా? పోలీస్ అంటే అది మళ్ళీ రొటీనే కదా సార్. మంది ఇప్పుడు వేరే కొత్త ట్రాక్. మన ఫ్రెండే పోలీస్ అని పాపం పిచ్చిగా ఉన్నాడు సార్. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం సార్. ఏదో తప్పు చేస్తున్నాం, ఏదో మిస్ అయ్యాం. అప్పుడు ఆ జాబ్ రాకపోతే ఓకే, కానీ కరెక్ట్ గా పర్ఫార్మ్ చేసి క్వాలిఫికేషన్ ఉండి అప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే ఇంటికెళ్ళి అద్దం ముందు నిలబడినప్పుడు మన ఏంటి, మనకేం తక్కువ, మన బతుకేంటి ఏంటో బుర్ర పంచేది పిచ్చెక్కుతుంది సార్. అలా పిచ్చెక్కకుండా ఉండాలంటే 75 రెడీ చేయమని చెప్తున్నా. అప్పుడు ఇంటికెళ్ళి అద్దం చూసుకోండి, బ్రైట్ గా ఉంటుంది. సార్ ఆ 75 లోనే క్యాష్ కొంచెం తగ్గుతుంది సార్. హౌ మచ్? ఒక 74 అంతే సార్. అడ్జస్ట్ అవుతారా సార్? ఆ 1000 కూడా బయట ఒకతను, అతని పేరేంటి, కలవడానికి వచ్చేటప్పుడు బయట ఒకరు తీసుకున్నారు సార్. నా టైం వేస్ట్ చేయకండి. ఈ రోజు నా బర్త్డే. అర్రే సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. 30 కంప్లీట్ అయిందా సార్? బయటికి పోండి. సార్ ఇచ్చేస్తాం సార్. ఇచ్చేద్దాం సార్. లేదు సార్, వాడికి ఇవ్వడం పాపం అలవాట్లేదు సార్. నేను ఇస్తాను సార్. అదేదో త్వరగా ఇచ్చేసా సార్. నేను ఇస్తాను రా. హ్యాపీ బర్త్డే సార్, మై గిఫ్ట్. మళ్ళీ వస్తాను. రేపటి నుంచి పోలీస్ రిజల్ట్ రానిరా. వాడితో బయటే మాట్లాడి పంపించుండొచ్చు కదే. ఎందుకు లోపలికి రానిచ్చావు? ఏంట్రా చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నీతోనే మాట్లాడుతున్నానే, ఎందుకు ఇంకో మగాడు ఇంట్లోకి రావాలని అడుగుతున్నా? మగాడంటే కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో పెళ్ళాన్ని పోషించాలి. అసలు నేను ఎలా బతుకుతున్నానో తెలుసా? చిరిగిన చీర కట్టుకొని. ఒక్కరోజైనా అడిగేవా ఇదేంటని? నువ్వేమైనా కొని చచ్చావా? కొనలేదుగా. అనుమానాలు మాత్రం బానే పడుతున్నావు. ఇంకా పోలీస్ అవలేదుగా. పోలీస్ అయినప్పుడు అడుగు, అప్పుడు నేను చెప్తాను. వీడి దగ్గర అప్పు తీసుకున్నాను, వీడికి వడ్డీ కడుతున్నాను, అవన్నీ వసూలు చేయడానికి నట్టింట్లో అడుగు పెట్టారని ధైర్యంగా చెప్తాను. పెద్ద పోటుగాళ్లాగా అలా ఉండు ఇలా ఉండని చెప్పొచ్చాడు. అయితే పోలీసే అవుతారంట, లేకపోతే ఏ పని చేయరంట. ఏంటి బావ, నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాను రా. లేదంటే ఈ లోకల్లో ప్రతి ఒక్కడికి పోయేలోగా చేయాల్సిన పనంటూ ఒకటి పోరదుకు నడి చెయ్యవండి వేలను ఉన్నరకు. దాన్ని మనం వదిలేసిన అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు పోలీస్ ఆఫీసర్వే, మన సిబిఐయే. రేపు నీకు రిజల్ట్, నాకు ఇంటర్వ్యూ, ఈ రెండు సక్సెస్సే. ఓకే రావిలా నడుచుంటు కదరా. పొద్దున్నే అన్ని పనులు చేయాలంటే చిరాకు ఉందిరా అబ్బాయి. టైం చాలా. నా షర్ట్ నలిగినా పర్లేదు, నీ షర్ట్ నలగకూడదు. నువ్వు సూపర్ నాన్న. అయిందా? బండి తీసుకురా నాన్న. బానే ఉన్నారు, పదండి. అబ్బా మెల్లగా. చిన్నప్పటి నుంచి ఎలా అయినా సరే సిబిఐ ఆఫీసర్ అవ్వాలన్నది నీ కళ. మీ నాన్న ప్యూన్ గా పనిచేసే ఆఫీసులో నువ్వు ఆఫీసర్ అవ్వాలన్నది నా ఆశ. కానీ మా ఆఫీసులో ఉత్తమ్ దాస్ అని ఒక మడత కజగాడు ఉన్నాడు. ఉత్తమ్ దాస్ సిబిఐ మీ ఇంటిని రేడ్ చేయడానికి వచ్చాం. ప్లీజ్ కోఆపరేట్. అనవసరంగా డిస్టర్బ్ చేయరు సార్. మనం మాట్లాడి తెలుసుకుందాం. 5 minutes లోపల ఉండండి. పరశురామ్ డోర్ క్లోజ్ చేయి. సార్ మీ దగ్గర దాచడానికి ఏం లేదు. ఈ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంది. మనం మాట్లాడి తెలుసుకుందాం. ఏదైనా ఇక్కడే మాట్లాడుకుందాం. ఓకే సార్. వీటిల్లో 10 లక్షల దాకా క్యాష్ ఉంది, తీసుకుని వెళ్ళిపోండి సార్. పరశురామ్, ఈ 2 బ్యాగులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టు. బ్యాక్ డోర్ జాగ్రత్త, ఎవరు చూడకూడదు. ఏంటి ఏంటలా చూస్తున్నావు? నన్ను పట్టించాలని చూస్తున్నావా? సార్ పట్టించాలని ట్రై చేయకు. జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో పెట్టు.
ఇందులో నీకు వాటా ఉందిలే హలో ఇంటికి వెళ్ళాను మనసు ఒప్పుకోలేదు. నిద్ర పట్ల పై ఆఫీసర్ కంప్లైంట్ రాశాను. దాన్ని ఈ మడత కాజాగాడికి ఆ పూతరేక గడి చూపించేశాడు. ఆ నిమిషం నుంచి వీడు నా మీద కత్తిగట్టాడు. ఆ కోపం నీ మీద ఖచ్చితంగా చూపిస్తాడు. ఏదో రకంగా నువ్వు మేనేజ్ చేసుకుని నేను పనిచేసే ఆఫీస్కి ఎలాగైనా నువ్వు ఆఫీసర్గా రావాలరా. తప్పకుండా జరుగుతుంది నాన్న. ఏంటి బీజీ తిలక్క? గంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మీ నాన్న ఆశపట్టం వల్ల ఈ ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారా? మన తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుంటుందని అంటారు. అలాగే ఏ చైర్ మీదైనా దానికోసం పుట్టిన వాళ్ల పేరు ఉంటుందని నేనంటాను. నా కోసం ఒక చైర్ ఈ ఆఫీస్లోనే ఎక్కడో ఉంటుందని నేను మా నాన్న నమ్ముతున్నాం. సిబిఐ అంటే ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో మీరు ఏ డిపార్ట్మెంట్ ని ప్రిఫర్ చేస్తున్నారు? ఎకనామిక్ అఫెన్సెస్. ఎందుకు? పార్టీ పెట్టాల్సింది డెడ్ బాడీనే కానీ డబ్బుని కాదు. ఆ డబ్బంతా తవ్వి బయటకు తీస్తే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈ కల్లా పీకి పారేయొచ్చు. ఏంటి పీకే గలమా? హలో సార్. మార్నింగ్ సార్. ఏం లేదు, పీకేస్తానని వినపడింది. ఏం పీకుతావని అడుగుతున్నాను. నేను ఒక్కడనే ఏదో పీకిస్తానని చెప్పట్లేదు సార్. మనందరం కలిస్తే తప్పకుండా ఏమైనా పీకొచ్చు సార్. పీకుదాం, నువ్వు కంటిన్యూ చేయి. ఫిజికల్ టెస్ట్ పేపర్ చూడు. ఏంటయ్యా ఇతను హైటు? సార్ నిలబడి చూద్దాం. స్ట్రైట్ గా నించో, స్టిఫ్ గా నించో. ఏంటి సార్, ఓకేనా? ఈజ్ క్వాలిఫైడ్ సార్. కూర్చో. హైట్ చాలా ఇంపార్టెంట్ మ్యాన్. నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నీ పై ఆఫీసర్ తప్పు చేస్తాడు. అంతెందుకు, లంచమే తీసుకున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? పట్టించొద్దు అని నిన్ను ప్రాధేయపడతాడు. అంతెందుకు, నీ కాలు పట్టుకున్నా కనికరించకుండా తన పై ఆఫీసర్స్ కి ఆకాశరమణ ఉత్తరం రాస్తావా? డెఫినెట్ గా నేను అలాంటి పని చేయను సార్. అయితే నువ్వు తప్పకుండా పైకి వస్తావు. ఆకాశరామన్ ఎవడు సార్ మధ్యలో? నా పేరు అడ్రస్ రాసి మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి బాగా ఓపెన్ గానే చేసి సస్పెండ్ కాదు సార్, డిస్మిస్ అవ్వడానికి కావలసిన అన్ని పనులు చేసి వాడిని సారీ సార్ వారిని రచ్చరచ్చ చేస్తాను సార్. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. హలో హలో, సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం సార్. స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు? ఇవాళ ఆయన లీవ్ సార్. నేను సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. నేనే ఇన్ఛార్జ్. దట్స్ ఓకే. మీ పేరేంటన్నారు? చిరంజీవి సార్. చిరంజీవి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సార్. ఇవాళ ఒక రైడ్ చేయబోతున్నాం. సార్. వెంటనే ఇంకో ఎస్ఐ లేదా ఇతర కానిస్టేబుల్స్, ముఖ్యంగా ఒక లేడీ కానిస్టేబుల్ ఓకే సార్. గాంధీ బొమ్మ దగ్గరకు వచ్చేయండి. ఓకే సార్. టీమ్ గా అక్కడి నుంచి రైడ్కి వెళ్తాం. అర్థమైంది సార్. ఓకే, గాట్ ఇట్? గాట్ ఇట్ సార్. మేడం, టైం అయింది. మీరు బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు. నన్ను లీడ్ చేయమంటారా? మినిస్టర్లు కనుక భయపడుతున్నారా? భయపడాల్సింది వాళ్ళు, మనం కాదు. మనసులో భయం పెట్టుకుని ఇలాంటి పనులన్నీ చేయలేం. స్టేషన్ లో చెప్పేశారా? చెప్పాను మేడం. ఇన్స్పెక్టర్ లేడు, ఎస్ఐ ఉన్నాడు. పేరేంటి? చిరంజీవి. వెహికల్స్ చెప్పేశారా? ఎస్ మేడం. మన టీం దే ఆర్ రెడీ. కేపీ, Yes, I'm ready. ఏకవీరా, Yes, I'm Ekavira here. అందరు రెడీయా? ఎస్ సార్. రెడీ మేడం. పదండి. సార్, ఇప్పుడు మనం ఒక విఐపి ఇంటికి వెళ్తున్నాం. మీరు ఫుల్ డే మాతోనే ఉండాలి. ఎవరింట్లో రేట్ చేయబోతున్నామో తెలుసుకోవచ్చా? జస్ట్ ఫాలో ద ఆర్డర్స్. ఎస్ మేడం. వారెంట్. సార్. నీ పేరేంటి? మంగతాయారు సార్. క్యాబ్ సరిగా పెట్టుకోండి. డిపార్ట్మెంట్ లో ఉంటాం. ఆల్ రైట్, లెట్స్ నాట్ వేస్ట్ టైం, లెట్స్ గో. ఎస్ సార్. సార్. అయ్యా, మీ పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటుందా? హేరా, గాంధీ, నెహ్రూ, బోసు, నేను
మాదంతా ఒకటే పద్ధతి బోస్ అంటే మీ అందరికేమో నేతాజీ, నాకేమో బోసు. ఎందుకంటే మీ ఇద్దరం చాలా క్లోజు. వాళ్ళు మీరు ఒకే ఏజ్ గ్రూప్ అయ్యా? అయ్యయ్యో, నా ఏజ్ గ్రూప్ కదమ్మా, మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా. ఏదో అదే కంటిన్యూ. ఏమా ఫోటో తీస్తే బాగుంటది కదా. నవ్వండి. వీళ్ళందరినీ హోల్డ్ చేయండి. ఎస్ఐ, ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఏంటయ్యా ఇంకేంట్రీగా వెళ్ళి తర్వాత రమ్మని చెప్పు. ఝాన్సీ రాణి, ఉత్తమ్ దాస్, సిబిఐ స్పెషల్ వింగ్. అరే వెళ్ళి తర్వాత రమ్మని చెప్పాను కదా. వీళ్ళు సర్చ్ చేయడానికి వచ్చాం. కైండ్లీ కోఆపరేట్. ఏంటది కార్పొరేషన్? కేపీ సార్, మీరు స్టార్ట్ చేయండి. ఒకరు పైకి ఫోన్ లైన్ స్టార్ట్ చేయండి. ఎవరింటికి వచ్చి ఏ సర్చ్ చేయాలనుకుంటా? మర్యాదగా కోఆపరేట్ చేయండి, లేకపోతే మినిస్టర్ అని కూడా లెక్క పెట్టను. చేసుకోండి. హలో, రైడ్ జరిగేటప్పుడు ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఇక్కడే కూర్చోండి. సార్, నాకు వాళ్ళకి సంబంధం లేదు సార్. ఐమ్ జస్ట్ రిపోర్టర్. ఒక్కసారి చెప్తే అర్థం కాదు. కూర్చోండి. చేసుకో. ఇదేంటి తాతల కాలం నాటి పెట్రోల్ మార్క్స్ లైట్లా ఉంది? ఒకవేళ తాత ఏమైనా కోహ్లీ రోజుల లాంటిది ఏమైనా దాచాడు ఇందులో? చూద్దాం. ఎవరండి? రావే దగ్గర చెప్తా. అయ్యో, నీ నోట్లో పంచదార పోయ్యా కొల్లగొడుతున్నారే. ఇక్కడ ఉన్నదంతా నేను కష్టపడి సంపాదించిందండి. నేను ముఖ్య దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు. వచ్చేసా నువ్వే చూడండి. నేను పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. మీరు అనవసరంగా హద్దులు దాటుతున్నారు. ఇది ఒక మినిస్ట్రీ ఇల్లు అనే విషయం మీరు మర్చిపోతున్నారు. చూడండి, నిజానికి భయపడే వాళ్ళు వేరే దేనికి భయపడరు. గుండెల్లో నిజాయితీ ఉంది, చేసే వృత్తిలో న్యాయం ఉంది. తప్పుకోండి. లేదు లేదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటిది గాంధీ బాబు? మా డ్యూటీ చేయనివ్వండి. లోపల ఏ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళే చూస్తారులే. వీళ్ళేనండి నా ఆస్తి. నేను ముఖ్య దేవుళ్ళు వీళ్ళే. నేను నిజం చెప్తున్నాను సార్, అబద్ధం చెప్పి నోరు కాదు. ఇక్కడ ఒక లాకర్ ఉంది. దయచేసి అది ఒక్కటే వదిలేయమ్మా. నేను రక్తం చిందించి సంపాదించిన ఆస్తి మొత్తం ఇందులోనే ఉందమ్మా. సార్, మా డ్యూటీ చేయనివ్వండి సార్. చిరంజీవి, సార్ ని బయటికి తీసుకెళ్ళండి. సార్ ప్లీజ్ సార్. కీస్ ఎక్కడ? కీస్ ఇవ్వండి. ఏమే ఆ తాళం ఇవ్వమంటుంటే? తెచ్చితే వాళ్ళ అధికారులు అడుగుతున్నారు. ఇవ్వు సార్, అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్. నేనే దాన్ని సంవత్సరానికి ఒకసారి తెరుస్తాను సార్. నా ప్రాణం సార్ అది. సార్ నా మాట వినండి సార్. అయ్యో సార్, ముట్టుకోవద్దు సార్. సార్ సార్ మీ దండ పెడతా సార్. అది నా పవిత్రమైన ఆస్తి సార్. అయ్యో కింద పడేశాడే. మహాత్మా, నువ్వు వేసుకున్న పాదరక్షలయ్యా. ఆ లెటర్లు మాత్రం అక్కడే పెట్టండి అయ్యా. అవి గాంధీ గారు నెహ్రూకి పంపిస్తే నెహ్రూ గారు మా అబ్బకు పంపించారయ్యా. మా అమ్మ తప్ప వాటిని ఎవరు ముట్టుకోలేదయ్యా. అయ్యా ఎక్కడున్నారయ్యా? అయ్యా శాస్త్రి అయ్యా, అయ్యా రాజకీయ దొరుకుదరా, మీరైనా చెప్పండి అయ్యా. ఇంతమంది ఉన్న చోట. చిరంజీవి, సార్ ని బయటికి తీసుకెళ్ళండి. రాజకీయ దొరుకుదరా, మిమ్మల్ని అనవసరంగా కొట్టారు కదా. మిమ్మల్ని కొట్టినందుకు నాకు పట్టిస్తారా ఏమిటి స్వామి? అయ్యో ఫోటో వెనక నేతాజీ ఫోటో ఉంది కదా, దాని వెనక కామరాజర్ కవర్ లో ఉన్న నగలన్నీ తీసేసుకున్నారు గాంధీ బాబు. అయ్యో, నా మహాలక్ష్మి అంత ఏంటి అక్కడ? లేదు, చూద్దామని. అక్కడ కదా కూర్చోమన్నాను. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి సార్? చెప్తాగా, పదండి. అయ్యో మేడం, ఇంకా ఎక్కడెక్కడ ఏమేం దాచారో మీ అంతటా మీరే చెప్తే శిక్ష తగ్గుతుంది. మేమే కనిపెడితే అంతే. అంతా లాగేసుకున్నారుగా. మా తాత మీద ఒట్టు, ఇంకేం లేదమ్మా. సార్ గారి తాతగారి ఫోటో ఎక్కడుందో చూడండి. సార్ పైన ఉంది సార్. సార్ ఇది లాక్ చేసి అన్ని రూమ్స్ ఓపెన్ దాన్ని చేయండి. పగల కొట్టండి. గాంధీ బాబు, మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళన్నీ కనిపెడుతున్నారనుకుంటా. అంటే నా నోటి దోలా? అవునే. లోపల ఒక రూమే ఉంది. పగల కొట్టడానికి రాకులు అడుగుతాడు. మేడం ప్లీజ్. బాత్రూమ్ బకెట్లలో కూడా బ్లాక్ మనీయా? Get up. సార్ మీరే లే, ఇటు కూర్చో. క్విక్. నీ నోటి
పచ్చదారు భయ్యా, ఊపిరిని బిగబట్టి కూర్చోరా, లేదంటే నీ ముక్కులో రోకల్ని దూచినా దూరుస్తాడు. అయ్యయ్యో, అంగాంగాల్ని వెతికి పట్టుకున్నారుగా, ఇక నా నోట్లోంచి ఒక్క మాట బయటకు వస్తే ఒట్టు. అలా దొంగ చూసినట్టు చూస్తాడేంటి? అయినా వరే, నేను నిన్ను చూస్తే కదా నువ్వు నన్ను చూస్తున్నావు లేదో తెలిసేది. అయినా చూపేట్రా, కొంపతీసి నువ్వు కూడా కంటి చూపుతో చంపేస్తావేటి? ఏ అమ్మా, నీ సర్వీసులో ఎంతమందిని చూస్తుంటావు, నా దగ్గరే ఉందమ్మా చూడడానికి. ఊపిరి ఆపుకోలేక సత్తున్నాను. అటే అటే గుమ్మం ఉంది, అలాగే వెళ్ళిపోవచ్చు. కావాలంటే పార్లమెంట్లో మాట్లాడి మీ ఇద్దరికి ప్రమోషన్ ఇప్పిస్తాను రా. అది దుడ్డు గుమ్మం, అట్నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సూప్ నా వైపు తిప్పేసరేటి? అమ్మయ్యా, మొత్తం ఇది ఓపి నశించినట్టమ్మాయి. దేవుడా, అమ్మయ్యా. హే, ఏంటే ఏడుస్తున్నావా? ఉరుక రే అంది. దేవుడా, పైనుంచి నన్ను కాపాడావు తండ్రి. మేడం పైన పైన ఏంటయ్యా ఇది? చేతులు పైకెత్తడం కూడా పాపం అంటే ఎలా? ఆ రోకలెక్కడా? అయ్యో సార్, ఇది మా తాతల ఇల్లు సార్, వాళ్ళేదో పైన దాచుండొచ్చు సార్. నీకు గాంధీ అనే పేరే తప్పు, ఇందులో గాంధీ బాబు. మా బాబు గాంధీ బాబు, అది వదిలేని అమ్మ. అక్క తాపని చెప్పండి అమ్మా. పవన్ కుమార్, అన్ని తెలిసేలా పెట్టు, ఫోటో తీసుకుంటాను. సంతకం పెట్టండి. ఇదంతా కష్టపడి సంపాదించిన సొమ్ము. పెట్టండి. అమ్మా కొంచెం పక్కకి ఒకసారి ప్లీజ్. ఇదంతా తీసుకెళ్లి గవర్నమెంట్ కప్పు చెప్తే మీకు వచ్చేది ఏముండదు. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే కొంచెం ఆలోచనలు పడినట్టుంది. ఇది ముందే చెప్పి ఉండొచ్చు కదా రంగలింగం. ఎంత కొప్పుకుంటారు? ఓరి మీ నోట్లో పంచదార పోయి, ఇదేదో ముందే చెప్పి ఉండొచ్చు కదా. అనవసరంగా కొల్లగొట్టి కళ్ళని లేపించారు. 2 ఒప్పుకున్నట్టేనా? అందరూ సమానంగా పంచుకోవచ్చు. ఏమంటారు? నాకు చేయి చాచే అలవాటు లేదు సార్. తనకేమంటారా? సార్ 2 అన్నారు. సరే సార్. ఏంటి సార్, మినిస్టర్ అని చూడకుండా కొట్టేస్తున్నారు? కొట్టాలి, ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. కష్టం సార్, ఇంత ధైర్యం. వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది. పెట్టండి. థ్యాంక్ యూ. తప్పించుకోవచ్చని తెలిసే తప్పు చేసే నీలాంటి వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని పట్టుకోటానికి ఒక సిన్సియర్ గ్యాంగ్, ఈ ఝాన్సీ రాణి గ్యాంగ్ వస్తుందని చెప్పండి. పదండి. మిస్టర్ చిరంజీవి, వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. హైయర్ ఆఫీషియల్స్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయండి. మేడం, ఇవాళ నా ఫస్ట్ డే వర్క్. మీరు చేసిన ఈ వర్క్ అంతా చూసిన తర్వాత యు ఆర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ మేడం. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉన్నప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్.